తుమ్మగూడెం అనే ఊరిలో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతుకేడుస్తున్న కావమ్మకి బీరా అనే కుక్క తోడుండేది. ఓసారి అవ్వ అడవికెళ్ళి కట్టెపుల్లెలు తెచ్చుకుంటూ ఉండగా ఓ బాతు కనిపించింది. ఒళ్ళంతా రక్తస్రావమై కన ఊపిరితో ఉంది. కావమ్మ దాన్ని ఎత్తుకుని గాయాలకి పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికెళ్ళి చేపల్ని పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. కావమ్మ ఆ బాతుకి బోరా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బీరాలో అసూయ పుట్టింది. ఓ రోజు కావమ్మ కొడుకు సాయన్న వస్తున్నాడని కబురొచ్చింది. అదే అదునుగా బీరా బోరా దగ్గరికెళ్ళి రాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో బోరా పారిపోయి ఏటికి ఆవలి ఒడ్డున తలదాచుకుంది. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉండేది. అలా ఏడుస్తూ ఉన్న బోరాని ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు సాయన్న చూసి విషయమేంటని అడిగాడు. ఆయనెవరో తెలియక బోరా తన కథంతా చెప్పుకుంది. ఇంతటికి బీరానే కారణమని సాయన్న గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఓ కత్తి తీసి సానపట్టడం మొదలుపెట్టాడు. ఇదేంటని అడిగిన కావమ్మకి నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తుందమ్మా, వైద్యుణ్ణి అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పుయ్యమన్నాడు అన్నాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బోరాని బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు సాయన్న. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ బీరాని దగ్గరికి తీసుకుని సాయన్నలాగే నువ్వు బోరా కూడా నా పిల్లల్లాంటి వారే, అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు, ఎవరి పని వాళ్ళది, ఇందులో అసూయ పడటానికి ఏముంది అని చెప్పి మందలించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.